హాయ్, బెల్లం కిచెన్కి స్వాగతం. గోంగూర గిన్సుగడ్డల మసాలా కర్రీ అండి. ఈ గిన్సుగడ్డ గోంగూర కలిపి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. 3 గిన్సుగడ్డలు తొక్కు తీసి కట్ చేసి పెట్టుకోండి మీడియం సైజులో. గుప్పెడు గోంగూర, 10 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, తెల్లబాయ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. అందులో ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ను 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు వేయండి. ఇప్పుడు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న గిన్సుగడ్డ ముక్కలు వేసి కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొబ్బరి, 1 చెక్క, లవంగాలు వేయించి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచండి. అలాగే మగ్గిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న మసాలా పౌడర్ని వేసి కలుపుకోండి. ఇప్పుడు చూడు, నూనె పైకి వచ్చింది. అప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఉప్పు, కారం ఒకసారి మళ్ళీ చూసుకొని వేసుకోండి. టేస్ట్ మటుకు చాలా బాగుందండి. నచ్చితే ట్రై చేయండి. ఓకే, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.